ఈ సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. దేని వాక్యాన్ని చదువుకుందాము. అనుదిన నిత్యజీవపు మాటలు. యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణంలో నిల్చుండు వారులారా, యెహోవాను స్తుతించుడి. కీర్తన గ్రంథము 135వ అధ్యాయము 2వ వచనం. దేవుని మందిరంలో ఉన్న యాజకులు గాని, బోధకులు గాని, పరిచారకులు గాని, దేవుని మందిరంలో ఉన్న వారు గాని అందరూ ఆయనను స్తుతింపబద్ధులై ఉన్నారు. మనము దేవుని స్తుతించి ఆరాధించాలంటే ఖచ్చితముగా దేవుని మందిరానికి వెళ్ళాలి. అప్పుడే ఆయన సన్నిధిని, ఆయన ప్రసన్నతను దేవుని ఆలయంలో అనుభవించగలుగుతాం. దేవుని మందిరానికి నడిపించి ఆయనను స్తుతించినట్లు ప్రసాదించమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము.